ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టడంలో తన పాత్ర పోషించనుంది తుంగభద్ర డ్యాం. కొత్తగా ఏర్పాటుగా 33 క్రస్ట్ గేట్లను కేంద్ర మంత్రితో పాటు 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రారంభించనున్నారు. ఇంతకీ తుంగభద్ర డ్యాం గేట్లను ఎందుకు మార్చాల్సి వచ్చింది? దీనివల్ల ఒరిగే ప్రయోజనం ఏమిటి? రాష్ట్రాల మధ్య జలజగడాలే చూశాం. కానీ ఇవాళ అరుదైన దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికను పంచుకోబోతున్నారు. తుంగభద్ర డ్యాంకు అమర్చిన గేట్లను ప్రారంభించనున్నారు. కర్ణాటక హోస్పేటలో గల తుంగభద్ర డ్యాంకు కొత్త గేట్లను అమర్చారు. ఈ సందర్భంగా జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో పాటు కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు తుంగభద్ర డ్యాంకు అమర్చిన 33 గేట్లను ప్రారంభిస్తారు. తర్వాత జరిగే భారీ బహిరంగ సభలో కేంద్ర మంత్రితో పాటు 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రసంగిస్తారు. గత ఏడాది ఆగస్టులో వరద ఉధృతికి తుంగభద్ర డ్యాం 19వ గేట్ కొట్టుకుపోయింది. తర్వాత డ్యాం మిగతా గేట్లను పరిశీలించిన నిపుణుల కమిటీ పలు సూచనలు చేసింది. పాత గేట్లను తొలగించి కొత్త గేట్లను అమర్చాల్సిందిగా సూచించింది. దీంతో 51 కోట్ల రూపాయల వ్యయంతో 33 క్రస్ట్ గేట్లను రికార్డు సమయంలోనే అమర్చారు. తుంగభద్ర డ్యాంకు కొత్త గేట్ల అమరికతో మరో 5 దశాబ్దాల పాటు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు నీరు